నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య బాగా పెరగనుంది. దీంతో చట్టసభల్లో అడుగు పెట్టాలని కలలు కంటోన్న ఆశావహులకు బంగారం లాంటి ఛాన్స్ చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన జరగనున్న పునర్విభజనలో కొన్ని నియోజకవర్గాలు రెండుగా అవతరించనున్నాయి. ఈ క్రమంలో ఎస్సీ ఎస్టీ మహిళా రిజర్వ్డ్ సీట్లు కూడా పెరిగే అవకాశాలు ఉండడంతో వర్ధమాన రాజకీయ నేతలకు పండుగే పండుగ అంటున్నారు రాజకీయ పండితులు. ఉమ్మడి విశాఖ జిల్లాలో కొత్తగా 7 నుంచి 8 నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉమ్మడి విశాఖ జిల్లా ముఖ చిత్రమే మారిపోతుంది. ప్రస్తుతం జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. విభజన అనంతరం ఇవి 22 నుంచి 23కు పెరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ వార్త ఇప్పుడు విశాఖ జిల్లాలోని రాజకీయ ఆశావహుల నెత్తిన పాలు పోసినట్లే అవుతుంది అంటున్నారు విశ్లేషకులు. ఇంతవరకు అసెంబ్లీ టికెట్ దక్కించుకోవటం ఎలాగా అని జుట్టు పీక్కుంటున్న యువ నేతలకు ఇది బంపర్ ఆఫరే అని చెప్పక తప్పదు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన పునర్విభజన జరగనుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ 1,50,000 నుంచి 2 లక్షల జనాభా ఉండేలా నియోజకవర్గాలకు రూపకల్పన చేయనున్నారని సమాచారం. భీమిలి, పెందుర్తి, గాజువాక నియోజకవర్గాల్లో ఇప్పటికే 3 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. పునర్విభజనలో ఈ 3 నియోజకవర్గాలు 2 నియోజకవర్గాలుగా చీలనున్నాయి. విశాఖ తూర్పు నియోజకవర్గ జనాభా 2029 నాటికి 3 లక్షలు క్రాస్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది కూడా 2గా చీలే పరిస్థితులు ఉంటాయి. విశాఖ రూరల్లో పాయకరావుపేట నియోజకవర్గం 2గా ఏర్పడనుంది. అనకాపల్లిలో అయితే అనకాపల్లి రూరల్ నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా నర్సీపట్నం నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు, ఏజెన్సీలోని కొన్ని గ్రామాలు కలిసి చింతపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. పెందుర్తి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలతో కలిసి తిరిగి పరవాడ నియోజకవర్గం అవతరించనుంది. జిల్లాలో పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కాగా పాడేరు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉంది. పునర్విభజన తర్వాత మరో ఎస్సీ నియోజకవర్గం, మరో ఎస్టీ నియోజకవర్గం ఏర్పాటు కానున్నాయి అంటున్నారు. ఇక జిల్లాలో కొత్తగా మహిళలకు 7 నుంచి 8 నియోజకవర్గాలు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఇది మహిళా నేతలకు శుభవార్తే. అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో డివిజన్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 98 నుంచి 120కి పెరుగుతాయని అంటున్నారు. సో ఉమ్మడి జిల్లాలో రాజకీయ నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్ దక్కినట్లే.